క్రీస్తులో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 56వ కీర్తన 3వ వచనం. నాకు భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుడి వాక్యం నిలిచును గాక. ఆమేన్. అవునండి, భక్తుడు చెప్తున్నాడు తనకి భయం సంభవించిన దినమున దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడంట. ఈ రోజుల్లో మనకి కూడా చాలా రకాలైన భయాలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. చాలా రకాల భయాలు మనల్ని వెంబడిస్తూ ఉన్నాయి. ఏంటి ఆ భయాలు అంటే, ఒకరికేమో డబ్బుతో కూడిన భయం, ఒకరికి ఆరోగ్యంతో కూడిన భయం, ఒకరికి సమాజంతో మనుషులతో కూడిన భయం. అది ఎలాంటి భయమైనా కావచ్చు, కానీ నీ భయాల్లో నువ్వు ఇంకా ఎక్కువగా ఆలోచన చేస్తూ కురింగిపోతున్నావేమో. దేవుడి రోజు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీకు ఏ విషయంలో అయితే భయం వేస్తుందో, ఏ పరిస్థితులను బట్టి అయితే నువ్వు భయపడుతున్నావో, ఎవరిని బట్టి అయితే నువ్వు భయపడుతున్నావో, ఏ విషయంలో కూడా అధైర్యపడక కృంగిపోక నువ్వు భయపడుతున్న ప్రతి పరిస్థితిలో దేవుడి మీద ఆధారపడు. భక్తుడు అదే చెప్తున్నాడండి, నాకు భయం సంభవించు దినమున నేను దేవుని ఆశ్రయిస్తున్నానండి. కాబట్టి ప్రతి భయం నుండి విడిపించువాడు, ప్రతి భయంలో నీకు సహాయం చేయవాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఏ పరిస్థితిని బట్టి నువ్వు భయపడుతున్నావో ప్రతి పరిస్థితిని దేవుడికి అప్పచెప్పి దేవుడిచ్చే విజయము, దేవుడిచ్చే ధైర్యము, దేవుడిచ్చే సహాయమును పొందుకో. అటురీతిగా దేవుడు నీకు అన్ని విషయాల్లో ధైర్యం ఇచ్చి సమాధానం నెమ్మది కలుగు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతమైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని వారికి భయం సంభవిస్తున్న దినములో తండ్రి, ఆయా కురింగిపోయిన వారు కాక నీ నిన్ను ఆశ్రయించి నీ చేత గొప్ప ధైర్యమును సహాయం పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.